మీ ఫోటోలు ఏదో వేసుకుంటారు. అదే హౌ డస్ ఇట్ మ్యాటర్స్, మనకు అవసరం లేదు. మా యువకులము ఏ పనులు చేసినా కూడా మనం ఒక మంచి పని చేసి వేరే వాళ్ళకి చెప్పాలి. వేరే వాళ్ళు కూడా అనుకోవాలి వీళ్ళు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే మేము ఇంకా మంచి పనులు చేయాలి. ఇప్పుడు ఎంకే ఒక మంచి ప్లాట్ఫామ్ పెట్టింది పొలిటికల్ ఎంపవర్మెంట్. అదే ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనం చూసినట్టు అన్నాడు ఇప్పుడు ఎట్లా సోర్స్ దొరుకుతాయి అంటే ఇప్పుడు సింపుల్ ఒక లాజిక్ ఉంది. మన తెలుగు వాళ్ళలో కూడా ఎంతోమంది పొలిటికల్ ఇన్వాల్వ్ ఉన్నారు వేరే వేరే పార్టీలో. ప్రతి ఒక్క వాడుకు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిన తర్వాత కాకముందు కూడా వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. వాళ్ళ ఎనాలిసిస్లో ఏం ఏర్పడుతుంటే మన తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కడుంది, మన కార్యకర్తలు ఎక్కువ ఎక్కడున్నారు, మనది ఓటు బ్యాంక్ అనేది ఎక్కడుంది, అది ఎనాలిసిస్ చేస్తారు. ప్రతి ఒక్క వార్డు సభ్యులు మనం ఇప్పుడు డైరెక్ట్లీ ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక చిన్న ఒక కార్పొరేటర్ కావాలని పైన కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే సోలాపూర్లో మన యూనిటీ చాలా బాగుంది. సాధు ధర్మన్న కూడా ఎమ్మెల్యే ఉండే, ఎంపీ ఉండే. దాని తర్వాత ఇక్కడ వర్లీలో కూడా మన అమృతవరం మార్గ్ ఉంది ఆయన పేరు మీద. శారదా పాపన తండ్రి పేరు మీద ఒకటి చౌక్ ఉన్నది. చౌక్లు ఉన్నాయి కానీ మన వాళ్ళు లీడింగ్ అనేది లేదు. ఎందుకు లేదంటే దానిలో ఒక రీజన్ ఉంది. అన్నాడు మేము సంక్రాంతి సంబరాలు చేసినప్పుడు రాలేదు. నిజం చెప్తున్నప్పుడు ఇప్పుడు మేము తెలంగాణ జాగృతిలో ఉండే, ఇప్పుడు మానవత్సలు మొదటి నుంచి ఉన్నాము. ఇప్పుడు ఇలా తెలంగాణ జాగృతిలో ఉన్నాడు, వీళ్ళు కూడా ఇప్పుడు ఎంటీఎం ఉన్నారు. కాకపోతే ఎవరు ఏ సంస్థ ఉన్న ఒక మంచి పని చేస్తున్నాడు అప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. వాడు మనోడు కాదు, వాడికి ఒక లాబీ వేరు, వాడిని కించపరచుడు చేయబట్టి లేదా మనోళ్ళు ముంగట వెళ్ళలేకపోతుంది. ఎవరైనా కూడా వాడు నీతో జమాంచండి, నీతో సంబంధం లేదు, నీతో జమాంచండి కానీ వాడు